చందమామ కథ. దయ్యాల పండితుడు. అనగనగా ఒక దేశంలో ఒక పండితుడు రోజు రాజుగారి సభకొచ్చి రాజుగారిని ఆశీర్వదించి కాసేపు సభలో ఉండి వెళ్తూ ఉండేవాడు. ఏమీ అడిగేవాడు కాదు. రాజుగారికి ఇతని చర్య ఆశ్చర్యకరంగా ఉండేది. ఒకనాడు పండితుడు మామూలుగానే రాజుగారికి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతున్నాడు. అప్పుడు రాజుగారు, ఏమయ్యా పండితుడు, రోజు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. ఏదో ప్రభువారిని ఆశ్రయిస్తే ఏదైనా చిన్న భూమి దయచేస్తారని అని సణిగాడు పండితుడు. ఏం భూములయ్యా, వల్లకాటి భూములు, అందరూ భూములు ఇవ్వమనే వాళ్లే, నా దగ్గర దాచిపెట్టినట్టు అని విసుక్కున్నారు రాజుగారు. పండితుడు అంతటితో ఊరుకుంటేనా, చిత్తం, ఆ వల్లకాడి భూమి అయినా దయచేయిస్తే అన్నాడు. పండితుడి పట్టుదల చూసేసరికి రాజుగారికి నవ్వొచ్చింది. ఆ సంతోషంలో, సరే తీసుకోవయ్యా వల్లకాడు అన్నారు. వెంటనే పండితుడు వల్లకాడు భూమి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు తుప్పలు ఉన్నాయి. సరే, ముందు ఈ చెట్లు తుప్పులు నరికేస్తే ఆ తర్వాత ఏదైనా పండించుకోవచ్చు అనుకున్నాడు. ఒక పెద్ద గొడ్డలు తెచ్చి అక్కడున్న ఒక పెద్ద చింత చెట్టు కొట్టడం మొదలుపెట్టాడు. చెట్టు సగం తెగక ముందే దాని మీద ఉన్న దయ్యాలన్నీ దిగొచ్చాయి. ఏమయ్యా చెట్టు కొడుతున్నావు, నిన్నేం చేస్తామో చూడు అని దయ్యాలు పండితుడిని బెదిరించాయి. పండితుడు మాట్లాడలేదు. ఏమయ్యా మాట్లాడవే అని గద్దించాయి దయ్యాలు. ఆ మాటలకి బెదరకుండా, నా ఇష్టం, నాకు ఈ భూమి అంతా రాజుగారు ఇచ్చేశారు అని మొండిగా సమాధానం చెప్పి పండితుడు తిరిగి చెట్టు నరకడం మొదలుపెట్టాడు. ఇంకా ఊరుకుంటే తమకు ఉండడానికి చోటే లేకుండా పోతుందేమోనని దయ్యాలు భయపడి పండితుణ్ణి ఇలా అడిగాయి, ఏమయ్యా చెట్టు కొట్టేసి ఏం చేస్తావు అని. నా ఇష్టం, నేను ఇందులో నువ్వులు సాగు చేసుకుని ఏడాదికి 4 బస్తాలు నువ్వులు పండించుకుంటాను అన్నాడు. పోనీలేవయ్యా చెట్టు కొట్టేయకు, ఆ 4 బస్తాలు నువ్వులు ఏటేటా మేమే ఇచ్చుకుంటాంలే అన్నాయి దయ్యాలు. సరే అని పండితుడు ఇంటికి పోయాడు. అప్పటి నుంచి ఏటేటా ఎలాంటి శ్రమ లేకుండా 4 బస్తాల నువ్వులు కాళ్ళ ముందుకు వస్తుంటే హాయిగా పూల రంగంలాగా కాలక్షేపం చేస్తున్నాడు పండితుడు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ దయ్యాల ఇంటికి ఒక ముసలి దయ్యం ఒకటి చుట్టరికానికి వచ్చింది. సరిగ్గా అవి పండితుడికి నువ్వులు ఇవ్వాల్సిన రోజులు. అందువల్ల దయ్యాలన్నీ మంచి హడావిడిగా నువ్వులు పోగు చేస్తున్నాయి. ఇదంతా చూసి ముసలి దయ్యం, ఏమిటి కథ అని దయ్యాలను అడిగింది. అవి సంగతి అంతా చెప్పాయి. అప్పుడు ఆ ముసలి దయ్యం, ఏమిటి మీకు మతులు పోయినట్టున్నాయే, ఒక మనిషికి జడిసి ప్రతి ఏటా ఒళ్ళు పులిసేట్టు నువ్వులు పోగు చేసి వాడికి సమర్పించడమా, ఉండండి, ఇప్పుడే వెళ్ళి ఆ పండితుడిని బెదరగొట్టి ఈ రోజు నుంచి నువ్వులు ఇచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తాను అంది. ముసలి దయ్యం మాటలు విని దయ్యాలన్నీ సంతోషించి దాన్ని పండితుడింటికి పంపాయి. మన పండితుడికి పని పాటు ఏం లేదు గనక ఇంట్లో కూర్చొని హాయిగా పాదులు పెట్టి కూరగాయలు పండిస్తున్నాడు. అక్కడికి రోజు గేదె వచ్చి ముందు వాకిట్లో పెట్టిన బచ్చల పాదు తినేస్తూ ఉండేది. ఆనాడు పండితుడు ఆ గేదె పని పడదామని తలుపు చాటున్న పెద్ద కర్ర పట్టుకుని నుంచున్నాడు. అతనికి ఏదో గుమ్మం దాటుతున్న అలికిడి వినిపించింది. వెంటనే బలంగా కర్రతో ఒక్క దెబ్బ కొట్టాడు. అమ్మో అంది ముసలి దయ్యం. పాపం పండితుడిని బెదిరించడానికి వచ్చి అది దెబ్బతింది. గేదెనుకొని దయ్యాన్ని కొట్టేశానే అని పండితుడు మనసులో విచారించాడు. కానీ పైకి ఏమి కనపరచకుండా గంభీరంగా, ఎందుకు వచ్చావు అని గట్టిగా అడిగాడు. ఇంకా చేతుల్లోనే ఉంది కర్ర. మళ్ళీ కొడతాడేమో అనే భయంతో ముసలి దయ్యం నువ్వులు అంది. ఏమి తెచ్చావా అని దబాయించి అడిగాడు పండితుడు. అప్పుడు దయ్యం, కాదు, నువ్వులు ఇమ్మన్నారా లేక నువ్వుల పప్పు ఇమ్మన్నారా అని అడగటానికి వచ్చాను అంది జడుస్తూ. సరే, నువ్వుల పప్పే తెమ్మను అన్నాడు పండితుడు. బతుకు జీవుడా అని ఆ ముసలి దెయ్యం పండితుడి దగ్గర నుంచి చింత చెట్టు వైపు మరలింది. కానీ దాని మనసులో బాధగానే ఉంది. చింత చెట్టు దగ్గర రాగానే దయ్యాలన్నీ సంతోషంతో దాని చుట్టూ చేరి, ఏం జరిగింది, బెదిరించావా, ఏమన్నాడు అని ఊపిరి సలపకుండా ప్రశ్నలు వేశాయి. ముసలి దయ్యం నీళ్లు నములుతూ, నన్ను చితక్కొట్టాడు, నువ్వులు అక్కర్లేదు, ఆ 4 బస్తాలు నువ్వుల పప్పు తెమ్మని మీతో చెప్పమన్నాడు అంది. దాంతో దయ్యాలన్నిటికీ కోపం వచ్చింది. నువ్వు వెళ్ళి మాకు చేసుకొచ్చిన ఉపకారం ఇదే అంటూ కోపంతో ముసలి దయ్యాన్ని చచ్చేలా కొట్టాయి.